వస్తుందో రాదో తెలియదు. వస్తుందని కాన్ఫిడెన్స్ ఉన్నా జడి చప్పుడు లేదు. అఫీషియల్ గా ఎవరు చెప్పలేదు. జస్ట్ వస్తుంది 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 అని అందరూ సోషల్ మీడియాలో చెప్పేసుకుంటున్నారు. కానీ రావాల్సిన అప్డేట్, ఇవ్వాల్సిన అప్డేట్ స్కిప్ చేసి జస్ట్ ఒక బర్త్డే విష్ తో సరిపెట్టేసి గ్రాండ్ గా తర్వాత చెప్దాం అనుకుంటున్నారేమో అని అనుకొని తెగ ఫీల్ అయిపోయాను. అంటే సలార్ టీజర్ మార్నింగ్ 5 AM కి వస్తుంది అని తెలుసు, అయినా సరే దానికోసం ఈ లెవెల్లో వెయిట్ చేయలేదండి. ఎందుకంటే దాని ఎగ్జాక్ట్ టైమింగ్ మనకు తెలుసు, కానీ దీని ఎగ్జాక్ట్ టైమింగ్ తెలీదు. కన్ఫర్మ్ గా వస్తుందో రాదో నో ఐడియా ఎట్ ఆల్. వచ్చినా ఏ టైంకి వస్తుందో నో ఐడియా. చాలా ట్రస్టెడ్ హ్యాండిల్స్ కూడా ఎగ్జాక్ట్ టైం ని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాయి. సో సోషల్ మీడియాలో చీమ చిటుక్కుమని స్పిరిట్ అని అంటే అందరూ కట్టగట్టుకొని అటువైపు చూస్తున్నారు. ఈలోపు క్రియేటివ్ హెడ్స్ రకరకాలుగా అదిగో పులి ఇదిగో తోక అని దగ్గర ట్వీట్స్ వేస్తున్నారు. అంటే స్పిరిట్ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్తూ కాలం గడుపుతున్నారు. లేనిపోని ఆశలు అందరికీ రేపుతున్నారు. మనం కూడా ఖాళీగా ఉండకుండా ఎంటీగా ఉన్న ట్విట్టర్ హ్యాండిల్లో ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు అండ్ ఆ హ్యాండిల్ కి ఎంతమంది వస్తే రౌండ్ ఫిగర్ అవుతారు అండ్ ఆ హ్యాండిల్ ఇంతకు ముందు 0 ఫాలోవర్స్ ని ఫాలో చేసి జస్ట్ ఇప్పుడే 4 మెంబర్స్ ని అంటే భద్రకాళి పిక్చర్స్ తృప్తి దిమరి గారిని, సందీప్ రెడ్డి వంగ గారిని, టీ సిరీస్ ని ఫాలో చేయడం స్టార్ట్ చేసింది అని ట్వీట్ వేసి టైం పాస్ చేస్తున్న టైంలో సందీప్ రెడ్డి వంగ గారు ఒక ట్వీట్ వేశారు. గైస్ వెయిట్ ఈజ్ ఓవర్, జస్ట్ ఫ్యూ మోర్ మినిట్స్ అని. అలా ఒక ట్వీట్ పడింది. అది పడ్డ 21 మినిట్స్కే స్పిరిట్ సౌండ్ స్టోరీ అని రివీల్ చేశారు. సో ఇప్పుడు ఆ సౌండ్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే చాలా చాలా సటిల్ గా స్లో వేలో అక్కడ ఏం జరుగుతుందో మనకు స్లోగా చెప్తూ వెళ్తున్నారు. బట్ వెరీ వెరీ క్లియర్ గా స్టోరీ అర్థమయ్యేలాగా చెప్తూ వెళ్తున్నారు. మనం ఎలాగైతే హైప్ ఎక్కించడం కోసం జస్ట్ వాయిస్ తోనే బార్ ని రైస్ చేస్తామో, సందీప్ రెడ్డి గారు కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారిని చూపించాల్సిన అవసరం లేదు. అంటే చెయ్యో కాలో బూటో ఎటైరో చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ వాయిస్ వినిపిస్తే చాలు అని అక్కడ జరుగుతున్న సౌండ్ స్టోరీని మనకు వదిలేరు. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీస్ ఆఫ్ నేను మీ ఎస్ఆర్బి. కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో ఎండ్ లో నేనైతే అడగను, మన వీడియో నచ్చితే, ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ ఎగ్జాక్ట్లీ యానిమల్లో ఎలా చేశారో అలాగే ఇక్కడ కూడా చేశారని చెప్పొచ్చు. బట్ రెండు సేమ్ కాదు. ఎలాగో చెప్తాను, క్లియర్గా వినండి. యానిమల్ అనౌన్స్మెంట్ వీడియోలో కూడా సేమ్ హీరో మాట్లాడతాడు. సింగిల్ మ్యాన్, బట్ స్టోరీ రివిలేషన్ ఏమి ఉండదు. అది కలర్ఫుల్ గా ఉంటుంది, మ్యూజిక్ పీక్స్ లో హడావుడిగా ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. అంటే ఒక టోన్ ని ముందుగానే సెట్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ గారు. అండ్ ఆ మ్యూజిక్ కూడా వెరీ వెరీ నార్మల్ గా, అంత ఎక్సైటింగ్ గా లేదు. అంటే ఎక్సైటింగ్ గా మ్యూజిక్ లేకపోయినా ఇది నడిచిద్ది అని క్లియర్ కట్ ఇంప్రెషన్ ఇస్తున్నారు. జస్ట్ అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కి ఎలాంటి బీజం ఉండాలో అది మాత్రమే యూజ్ చేసి వెరీ సింపుల్ గా కట్ చేశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆల్రెడీ స్పిరిట్ అనే మూవీ కోసం ప్రభాస్ గారి ఫ్యాన్స్, మూవీ లవర్స్ వేరే లెవెల్ క్రేజ్ తో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీలో ఎలాంటి సౌండ్ వచ్చినా దాన్ని పండగ చేసుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో హైప్ ఎక్కించే బీజిఎం, అలాంటి విజువల్స్, ఓ రేంజ్ లో గూస్ బంప్స్ ఎక్కించే డైలాగ్స్ ఈ సౌండ్ స్టోరీలో లేవు. కానీ గూస్ బంప్స్ వస్తాయి. సటిల్ గా మెల్లిగా గూస్ బంప్స్ తెప్పించే స్టఫ్ ని బాగా ఇంజెక్ట్ చేసి స్లో పాయిజన్ లాగా ఎక్కేలాగా దాన్ని డిజైన్ చేసి డైరెక్టర్ గారు వదిలారు. ఇక్కడ అలా మెల్లిగా స్లో పాయిజన్ గా ఎక్కే విషయాలు ద స్టోరీ ఆఫ్ ద మూవీ మాక్సిమం రివీల్ చేశారు. అండ్ ఆ బీజిఎం, అదే ఆ మౌత్ ఆర్గన్ తో ప్లే చేసే బీజిఎం ఏదైతే యూజ్ చేస్తున్నారో, ఒక్కసారిగా నాకు షోలీ మూవీలోని బీజిఎం గుర్తొచ్చింది. అంటే ఆ మూవీ ఎప్పుడో వచ్చింది, బట్ దాని ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ అలాగే పోకరి మూవీలో క్లైమాక్స్ లో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఆ దహన సంస్కారాల టైంలో ఒక టైప్ ఆఫ్ మౌత్ ఆర్గన్ లాగా ఆ బీజిఎం వస్తుంది. అంటే ఆ పేట్రియాటిక్ ఫీల్ వస్తుంది. సో అలాంటి ఫీల్ ఈ బీజిఎం తో వచ్చింది. బట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ ఇట్స్ ఏ ఫ్రెష్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ వెనకాల ఆ హీరో పెయిన్ ఉంటుంది అని చెప్పే ఒక డిఫరెంట్ టోన్ ఉన్న మ్యూజిక్ ని వదిలేరు. అలాగే ఆ స్టోరీలో హీరో వచ్చేసి ఐపీఎస్ ఆఫీసర్, అకాడమీ టాపర్. యూనిఫామ్ ఉన్నా లేకున్నా ఒకేలాగా ఉంటాడు. కాంటాక్ట్ ఇష్యూస్ అంటే రైట్ అనిపిస్తే ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు, ఎవరిని లెక్క చేయడు. ఈ కాన్వర్సేషన్ అంతా జైల్లో రిమాండ్ కోసం వచ్చిన హీరో గురించి హీరోతో ఆ జైలర్ మాట్లాడుతున్న సంభాషణ. అండ్ జైలర్ తో ఇంకొక పర్సన్ సార్ తను ఐపీఎస్ ఆఫీసర్ అని అంటున్న వ్యక్తి వచ్చేసి ఆ ఐపీఎస్ ఆఫీసర్ ని జైలర్ కి అప్పగించడానికి వచ్చిన ఇంకొక పోలీస్ ఆఫీసర్. అంటే హీరో చేసిన పనికి తనను అరెస్ట్ చేసి తన మీద కేసు వేస్తే కేసు ప్రూవ్ అయ్యే వరకు తను రిమాండ్ లో పెట్టమని కోర్టు ఆదేశిస్తే
దెన్ తనను జైల్లో అంటే పోలీస్ స్టేషన్ లోని జైల్లో కాదు సబ్ జైల్లో పెట్టమని అంటే రిమాండ్ లో పెట్టమని కోర్టు చెప్తే కోర్టు నుండి జైల్ మెయిన్ గేట్ దగ్గరకు రాగానే వెహికల్ బ్రేక్స్ వేసినట్టుగా మనకు సౌండ్ క్లియర్ గా చూపిస్తారు, అదే వినిపిస్తారు. అదే టైంలో జోరుగా వర్షం పడుతూ ఉంటుంది. మేబీ అది నైట్ టైం కూడా అవ్వచ్చు. జనరల్ గా నైట్ టైమ్స్ ఖైదీల్ని జైల్లోకి తీసుకోరు, కానీ కొన్నిసార్లు అది పాసిబుల్ అవుతుంది. సో దాని గురించి క్లియర్ గా మాట్లాడుకునే ముందు అది నైట్ అని ఎలా చెప్తున్నాను అంటే ఆ జైల్ మెయిన్ డోర్స్ ని కొట్టగానే ఎవరది అని సందీప్ రెడ్డి వంగ గారి వాయిస్ లాగా వినిపిస్తుంది. అంటే ఆ జైల్ మెయిన్ గేట్ లోపల ఉన్న ఆ వ్యక్తి బయట కొట్టిన వ్యక్తుల గురించి ఎవరు ఈ టైంలో అన్నట్లుగా ప్రశ్నిస్తాడు. అంటే మామూలుగా మార్నింగ్ టైంలో అంటే షట్టర్ తీసి ఓపెన్ చేస్తాడు, బట్ అది ఈవినింగ్ టైం కాబట్టి ఆ షట్టర్ తీయకుండా ఎవరు అని క్లియర్ గా అడుగుతాడు. దెన్ ఆ వచ్చిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ ఇలా ఒక ఖైదీని రిమాండ్ లో పెట్టడానికి వచ్చారు అని చెప్పిన తర్వాత ఆ గేట్ కీపర్ తెరుస్తాడు. సో ఇందాక చెప్పినట్టుగా నైట్ టైమ్స్ కొన్నిసార్లు పాసిబుల్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చేసి అండ్ అలాగే ఇక్కడ హీరో కేసులో ఏం జరుగుతుంది అంటే అరెస్ట్ చేసిన 24 అవర్స్ లోపు కోర్టు ముందు సబ్మిట్ చేయాలి. అంటే ట్రావెల్ టైం తీసేసి 24 అవర్స్ లోపు కోర్టుకి సబ్మిట్ చేయాలి. అంటే పక్క స్టేట్ లో అరెస్ట్ చేస్తే లైక్ హైదరాబాద్ లో అరెస్ట్ చేస్తే విజయవాడలోని కోర్టులో 24 అవర్స్ లోపు సబ్మిట్ చేయాలి. అండ్ అది కూడా ట్రావెలింగ్ టైం కన్సిడర్ చేయరు. దెన్ అలా కోర్టులో ప్రీ ట్రయల్ అయ్యే లోపు ఈవినింగ్ అయి కోర్టులో కేసు ఇంకా తేలలేదు కాబట్టి ఫస్ట్ రిమాండ్ విధిస్తారు. సో అలా ఆ ప్లేసే డిటెన్షన్ సెంటర్ అవ్వచ్చు ఆర్ జైలు కూడా అవ్వచ్చు. అంటే హీరో కేసు ఇంకా పూర్తిగా వాదించలేదు, ఈ లోపు సాయంత్రం అయింది కాబట్టి కోర్టు ఆ నెక్స్ట్ హీరింగ్ డేట్ ఇచ్చి ఆ రోజు రమ్మని చెప్తుంది. సో అప్పటి వరకు హీరో జైల్లో రిమాండ్ లో ఉంటాడు. సో అది రిమాండ్ అంటే. సో సింపుల్ గా రిమాండ్ చేయబడిన పర్సన్ అపరాధి అని అర్థం కాదు. తన మీద నేరం ఆరోపించబడింది, అది కరెక్టా కాదా అనేది కోర్టు నిర్ణయించాలి. అప్పటి వరకు తను నిరపరాధే, తప్పు చేసినట్టు కాదు, తప్పు చేసినట్టుగా ఆరోపించబడినట్టు. అందుకనే రిమాండ్ పర్సన్ కి జైలు యూనిఫామ్ ఇవ్వరు. కానీ ఈ జైలర్ ఉన్న ప్రిజన్ లో తప్పు చేశాడని ఆరోపించబడ్డాడు అంటే తప్పు చేసినట్టే అని జైలర్ రూల్ బుక్ లో ఉంటుంది. సో రిమాండెడ్ పర్సన్ ని కూడా ఖైదీలాగానే ఆ జైలర్ ట్రీట్ చేస్తూ ఉంటాడు. అందుకనే రిమాండ్ లో ఉన్న హీరోని కూడా జైల్లో ఉన్న ఖైదీ డ్రెస్ ని వేసుకోవాల్సిందే అని ఆ పోలీస్ ఆఫీసర్ తో ఆ జైలర్ చెప్తూ ఉంటాడు. అండ్ ఇక మన డార్లింగ్ ప్రభాస్ గారి వాయిస్ ఓవర్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. అంటే వేరొక స్టైల్లో డైరెక్టర్ గారు మాట్లాడించారు, రెగ్యులర్ స్టైల్లో ప్రభాస్ గారు మాట్లాడినట్టుగా లేదు. సరే వాయిస్ ఎలా ఉన్నా అందులోని కంటెంట్ వచ్చేసి తనకు చిన్నప్పటి నుండి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందని హీరో చెప్తుంటాడు. అదే మన గెస్ ప్రకారం తన ముందు తప్పు జరిగితే సహించలేడు. అది ఎవరు చేసినా చిన్నోడైనా పెద్దోడైనా ఎవరిని లెక్క చేయడు. అదే విషయాన్ని జైలర్ కి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే రెడ్డి గారింట్లో పవర్ పోయి అక్కడితో ఆ వీడియోని ఆపేశారు. పవర్ వచ్చిన తర్వాత మనకు ఫాస్ట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. జోక్సే పార్ట్. సో అదే విషయాన్ని జైలర్ కి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే ఇంట్రూగింగ్ నెస్ కోసం డైరెక్టర్ గారు అది రివీల్ చేయలేదు, బట్ దాన్ని మనం గెస్ చేసి చెప్తున్నాం. అదే హీరో గారి డిక్షనరీలో తన వరల్డ్ లో 2 కలర్సే ఉంటాయి. అంటే ప్రతి మనిషిలో 2 కలర్స్ మాత్రమే ఉంటాయి. వన్ ఈజ్ బ్లాక్ అండ్ అదర్ ఈజ్ వైట్. ఐదర్ ఆ పర్సన్ మంచోడవ్వాలి లేదా చెడ్డోడై ఉండాలి. అంటే హీరో ఐదర్ గుడ్ గా బిహేవ్ చేస్తాడు లేదా బ్యాడ్ గా బిహేవ్ చేస్తాడు. అది తన కళ్ళ ముందు రాంగ్ జరుగుతుంటే చేతులు కట్టుకొని నాకెందుకులే అని గుడ్ పర్సన్ లాగా నటించడు. జస్ట్ అవుట్ అండ్ అవుట్ యాంగర్నెస్ ని అలా రిలీజ్ చేస్తాడు. సో తనలోని బ్యాడ్ క్వాలిటీని, బ్యాడ్ హ్యాబిట్ ని ఆ రాంగ్ డూయింగ్ పర్సన్ మీద పెడతాడు. అంటే క్లియర్ కట్ గా అమాంతంగా ఒక్కసారిగా యూజ్ చేస్తాడు. అంటే బ్యాడ్ జరుగుతుంటే అది కూడా తన కళ్ళ ముందు నిస్సహాయంగా ఉన్న మనుషుల మీద పవర్ యూటిలైజ్ చేస్తుంటే అది ఎంతటి పెద్దవాడవని ఎవడైనా సరే, తన పై అధికారి అయినా, డిఐజీ అయినా, ఒక స్టేట్ కి సీఎం అయినా, సెంట్రల్ మినిస్టర్ అయినా, అది ఎవడైనా సరే లెక్క చేయడు. రాంగ్ ని రాంగ్ అని చెప్పడం కోసం తను రాంగ్ వేలో వెళ్ళైనా సరే దాన్ని రైట్ చేస్తాడు. రైట్ చేసినా చెయ్యకపోయినా రాంగ్ చేసిన వాడిని మళ్ళీ రాంగ్ చెయ్యాలి అంటే వన్నికి పోయేలాగా చేస్తాడు. అంటే హిస్ టాలరెన్స్ లెవెల్ ఇస్ నాట్ జీరో, అంతకంటే దిగజారి ఉంటుంది. అది యూనిఫామ్ లో ఉన్నా లేకపోయినా ఆ బిహేవియర్ ఒకేలాగా ఉంటుంది. దాన్నే ఆ జైలర్ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ తో చెప్తాడు, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్ లో తేడా ఉండదని విన్నాను అని. సో తను కేవలం పోలీస్ అయిన దగ్గర నుండి ఆ బిహేవియర్ లో ఉన్నాడా అంటే లేదు. చిన్నప్పటి నుండి ఆ టాలరెన్స్ లెవెల్ అలాగే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చిన్నప్పుడు 0లో ఉంటే పెరిగి పెద్దయ్యే కొద్దీ అది మెల్లిమెల్లిగా తగ్గుతూ ఇంకా కిందకు వెళ్తుంది. ఎందుకంటే సొసైటీలో జరిగే ఈ డిస్టర్బెన్సెస్ వల్ల, ఆ ఎక్స్పోజర్ వల్ల ఆ టాలరెన్స్ లెవెల్ తగ్గిపోయింది. సో సింపుల్ గా అది హీరో క్యారెక్టరైజేషన్. అది చిన్నప్పటి నుండి హీరోకి ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్. సరే అదంతా సరే, హీరో ఐపీఎస్ ఆఫీసర్ కదా, మరి కాండక్ట్ ఇష్యూస్ వలన నిజంగానే తనను రియల్ గా టర్మినేట్ చేయొచ్చా అనే క్వశ్చన్ వేస్తే
అంత ఈజీగా ఐపీఎస్ ఆఫీసర్ ని టర్మినేట్ చేయలేరు. ఎందుకంటే తనొక ఐపీఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ని అంత ఈజీగా డిస్మిస్ చేయలేరు, అంటే టర్మినేట్ చేయలేరు. అది కూడా బ్యాడ్ కాండక్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ అస్సలు చేయలేదు. ఒకవేళ చేయాలి అన్నా టర్మినేట్ చేస్తున్నాను అని ఆఫీసర్ కి నోటీస్ పంపించి 48 అవర్స్ లోపే సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక లెటర్ పంపాలి. దెన్ సెంట్రల్ గవర్నమెంట్ 1 వీక్ లోపు టర్మినేట్ చేయడానికి గల కారణాన్ని నిర్ధారించి కేవలం 1 వీక్ లోపే తనను టర్మినేట్ చేయాలి. అండ్ అలాగే యూపీఎస్ లో ఇన్ఫార్మ్ చేయాలి, ప్రెసిడెంట్ ఆర్డర్ రావాలి. ఇలా చాలా తతంగా ఉంటుంది. అంత ఈజీగా సస్పెన్షన్ ఆర్ రిమూవల్ జరగదు. సో ఈ బ్యాడ్ కాండక్ట్ లకి వచ్చే కేసెస్ ఏముంటాయని వెతికితే కరప్షన్ చేస్తే, ఇన్ఎఫిషియన్సీగా ఉంటే, అంటే క్యాపబుల్ ఆఫీసర్ కాదు, సరిగ్గా పనిచేయలేకపోతున్నాడు అనే కారణంతో, అండ్ నెక్స్ట్ డిసిప్లినరీ వైలేషన్స్, క్రిమినల్ కన్విక్షన్, మిస్బిహేవియర్. సో ఇలాంటి వీటిల్లో హీరో మిస్బిహేవియర్ ఆన్ సుపీరియర్ ఆఫీసర్ మీద చేసుంటే తన మీద క్రిమినల్ కన్విక్షన్ చేసి కేసు వేసి రిమాండ్కి పంపించవచ్చు. అలా రిమాండ్కి పంపించిన వాళ్ళు ఊరికనే ఉంటారా? జైల్లో ఇంకా ఏమేం చూపించి హైప్ ఎక్కిస్తారో చూడాలి. బుజ్జిగాళ్ళ అనుకుంటా హీరో జైలుకి వెళ్లి ఫొటోస్ తీసుకొని కనిపిస్తాడు. ఆ తర్వాత ఏక్ నిరంజన్ అనుకుంటా, గుర్తులేదు. మళ్ళీ ఇప్పుడు హీరో సివిలియన్ డ్రెస్ లో నుండి ఖైదీ యూనిఫామ్ వేసుకొని జైల్లో ఉంటాడు. సో ఈ వీడియోలో హీరో వాయిస్ తో జస్ట్ తను ఎక్కడ ఉన్నాడు, ఏం చేసేవాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో మనకు ఒక క్లియర్ కట్ ఐడియా ఇచ్చి ఊహించుకోండి అమ్మా. మీరు ఎంతలా ఊహించుకుంటారో దానికి మించిన గూస్బమ్ స్టఫ్ ని నేను మీకు పిక్చరైజేషన్ లో స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసి మన రెబల్ గాడ్ ని నెక్స్ట్ లెవెల్లో ఈ వంగాడ్ చూపిస్తాడు అని చెప్తున్నట్లుగా అనిపిస్తుంది. సో జస్ట్ వాయిస్ తోనే మత్తెక్కిస్తున్నారు. వన్స్ ఒక్క పోస్టర్ గానీ వచ్చిందనుకోండి, ఇక ఆ పోస్టర్ యూజ్ చేసి ఏఐతో ఈ స్టోరీ మొత్తాన్ని మళ్ళీ ఒక వీడియో లాగా తయారు చేసి రన్ చేసి మనోళ్ళు పిచ్చెక్కిస్తారు. అంటే అది రాకపోయినా ఏఐని యూజ్ చేసి ఒక వీడియో కంటెంట్ చేయొచ్చు. బట్ వన్స్ అఫీషియల్ వచ్చిందనుకోండి, దెన్ అది చాలా ఆథెంటిక్ గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలోని సౌండ్ స్టోరీ ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. సో నాకైతే క్యూరియాసిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే, అసలు హీరో ఏం చేసి ఆ రిమాండ్ కి వచ్చాడు, అలా వచ్చిన వాడు రిమాండ్ లో ఉన్న వాళ్ళను ఎలా ట్రీట్ చేస్తాడు. అంటే ఇక్కడ అందరూ తప్పు చేసిన వాళ్లే ఉంటారు కాబట్టి, సో అలాంటి వాళ్ళ మధ్య ఈ షార్ట్ టెంపర్, నెగటివ్ టాలరెన్స్ ఉన్న మాజీ పోలీస్ ఆఫీసర్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఎవరన్నా ఒకవేళ తనని చంపడానికి వస్తే తను ఏం చేస్తాడు, దాన్ని చూసిన అక్కడి ఖైదీలు అలా చేసినందుకు తనను డార్క్ రూమ్ లో పెట్టారని తెలిసినప్పటికీ ఆ డార్క్ రూమ్ లో నుండి జైలర్ చెప్తే తప్ప తలుపులు ఎప్పటికీ తెరవలేరు, హీరో అస్సలు తెరుచుకోలేడు, హీరో బయటికి రాలేడు అని తెలిసినప్పటికీ కూడా ఆ డార్క్ రూమ్ దగ్గరకు అక్కడున్న ఖైదీలు వెళ్ళడానికి భయపడుతున్నారు. అంటే జైలు లోపల తన డార్క్ రూమ్ లోకి వెళ్ళడానికి గల కారణం ఎంత క్రూరంగా ఉండి ఉంటుందో. అంటే ఇక్కడ తను హ్యాండిల్ చేసిన పర్సన్ చావలేదు, కానీ చచ్చిపోతే బాగుంటుంది అని కళ్ళారా చూసిన అక్కడి ఖైదీలు భావిస్తున్నారు. అంటే ఆ ఐపీఎస్ ఆఫీసర్ రాంగ్ పీపుల్ ని ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాడో జస్ట్ ఇమాజిన్.